హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫ్రాన్స్ది పులావ్ చేస్తున్నానండి. ఫ్రాన్స్ పులావ్ చేస్తున్నాను. దానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇదో చూడండి: ఉల్లిగడ్డ, మసాలా, అల్లము, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, కారము అండ్ పెరుగు, టమాటా అండ్ సాల్ట్, రొయ్యలు, నిమ్మకాయ అండి. ఇది కొత్తిమీర, పుదీనా అండ్ గరం మసాలా. అదేమో పొడి చేస్తానండి. ఇది బగారకు. ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసుకుందామండి. వేసుకొని ఇది పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు అదంతా పేస్ట్ చేశానండి. అది పుదీనా కొత్తిమీర పేస్ట్. ఇదంతా రొయ్యల్లో వేస్తున్నానండి. కంప్లీట్గా రొయ్యల్లో వేసి తర్వాత అల్లం అండి. ఇప్పుడు ధనియాల పొడి అండ్ పసుపు వేసి తర్వాత కారం కూడా వేసేస్తే అండ్ ఇప్పుడు పెరుగండి ఒక 2 స్పూన్స్, కొంచెం ఎక్కువనే వేసేసి పెరుగు బాగా ఉందండి. ఇది కొంచెము సాల్ట్ అండి. ఇప్పుడు సాల్ట్ అండ్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా పిండుదామండి. ఒక హాఫ్ పీసు నిమ్మకాయ. ఇవన్నీ కలిపేసి మంచిగా కలపాలండి. అంత మసాలా అంతా పట్టేట్టు రొయ్యలకి కంప్లీట్గా మంచిగా ఇదో ఇప్పుడు నేను అవన్నీ కొత్తిమీర అండ్ పుదీనా, పచ్చిమిర్చి అలా అదంతా పేస్ట్ పట్టానండి. గరం మసాలా గిన పట్టి ఇందులో వేసేసి ఇక దీంట్లోనే అల్లము అండ్ పసుపు, కారం పొడి, పెరుగు, నిమ్మరసము అండ్ అది మిక్సీ పట్టిన పేస్టు అంతా ఇందులో కలిపేసినానండి. ఇక కలిపి ఇది ఒక 20 నిమిషాలు అలా పెట్టేసినానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా రైస్ను బగారించేసుకొని ఇది రొయ్యల పులావ్ అండి. ఇది కలిపి పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా పెట్టానండి. మసాలా అంతా పట్టేటట్టు సాల్ట్ అదంతా వేసేసి. ఓకేనండి. నేను ఇప్పుడు స్టవ్ అంటిస్తానండి. చాలా కాకుండా అలా సింపుల్గా తక్కువతో చేస్తున్నానండి. ఇదండి, ఇది నెయ్యి, కంట్రీ డిలైట్ అండి. ఇది నెయ్యి 1 గంట. ఇది కొంచెం ఆయిల్, కొంచెం ఇది కూడా అదేనండి. ఇది కూడా కంట్రీ డిలైట్దేనండి. ఆయిల్ కానీ బాగుందండి, టేస్ట్గా ఉంది మంచిగా. అరకిలే కదండి రైస్, అందుకే 2 స్పూన్లు అదొకటి ఇదొకటి. వేడెక్కిందండి ఆయిల్, మసాలా వేసుకుంటాము. కొంచెం మసాలా ఇదైంది, ఉల్లిగడ్డ వేసుకుంటాం. ఇంకా పచ్చిమిర్చి అంతా అందులోనే వేసాం కదండి. పేస్ట్ అంతా చేసి ఇది కలిపేసాం కదా. ఇది ఎర్రగా వేగనిద్దామండి. చూడండి, ఇది ఇట్లా ఎర్రగా అయినాయి కదా. ఇట్లా కొంచెం ఎర్రగా అయ్యి, ఎందుకంటే మనము వేంపిన ఉల్లిగడ్డ వేస్తలేను కదండి, వేస్తలేను, ఇందులోనే వేసాను కానీ అంతే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఈ టమాటా వేద్దామండి. టమాటా వేస్తే మంచి రుచి ఉంటుంది కనుక టమాటా వేస్తున్నా. కొంచెం టమాటాను ఉడకనిద్దాం. ఓకేనండి, కొంచెం సేపు పెట్టండి. చూడండి, ఇగో టమాటా ఉడికింది కదండి. ఇంకా ఉడుకుతుంది. ఇది కూడా మనం వేసేద్దాం. కొంచెం వాటర్ అంతా రొయ్యలు మసాలాలు అంతా కలిపాను కదండి, ఇది కూడా ఇందులోనే వేసేద్దాం. కొంతసేపు ఉడకాలండి ఇది ఆయిల్లో.
చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. చూసారా, ఇదంతా ఇప్పుడు ఉడకనిద్దామండి. ఓ 5 నిమిషాలు ఉడకనిద్దాం, వాటర్ అంతా పోయేంత వరకు. చూడండి ఎలా మంచిగా ఉడికిందండి ఆయిల్లో. రొయ్యలు, టమాటా, ఫుల్ మసాలా ఉడికింది. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. ఇది 1/2 kg అండి రైస్. బియ్యం వేసిన కదండి, కొంచెం సేపు ఇవి ఎక్కువ కలిపితే కూడా ఎరుగుతాయి కదా, కొంచెం సేపు మసాలాలో ఇది చేద్దాం. తర్వాత ఓకేనా, కొంచెం సేపు. ఇది 1/2 kg అండి, దీంతో 2 బియ్యం వేసిన, అందుకే ఒక 4 రైస్ వేద్దాం. ఇవి బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ చేయకుండా 2, 3, 4. ఎందుకంటే బియ్యం నానినాయి కదండి, మంచిగా అక్కడ కరెక్ట్గా అవుతుంది. మెత్తగా అయితే కొంచెం మీద ఉంటుంది కనుక పుల్లలు పుల్లలు సూపర్గా వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగుందో. ఆ తర్వాత చూడండి, రొయ్యలు ఇవి చూడడానికి అదిరిపోతుందండి. చూసారండి, దమ్ముకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం అంత కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం పైన, ఎందుకంటే నూనె ఆయిల్ చాలానే ఉందండి, ఇంకా అవసరం లేదు. ఇష్టం ఉంటే పైనుండి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువనే పడిందండి దీనికి, అందుకే నేను వేయడం లేదు. ఇప్పుడు స్టవ్ తీసేద్దాం. ఓకే, ఇట్లా చేసేసుకో. ఓ చూసారండి, నైస్, అద్దరిపోయిందండి, అద్దరిపోయింది. వా చూసారా, నైస్, గమగమ స్మెల్, గుమగుమ స్మెల్ వస్తుందండి. ఇలాగే మీరు కూడా చేసి సూపర్ ఉందండి. చూస్తుంటే మీకు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు నేను కొంచెం తిని కూడా చూస్తానండి. వా, నాకు ఇది చూస్తుంటే నోరు ఊరుతుంది. రొయ్యలు అయితే చాలా వేడిగా ఉన్నాయండి. సాల్ట్ అన్నీ చాలా బాగా, అంటే తెలుస్తుందండి మనకి. సాల్ట్ కింద కలుపుకుంటే స్మెల్ అనేది దాంట్లోనే గుర్తుపట్టచ్చు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల సీనియర్టీ ఏంటి వంటలు చేసే దాంట్లో. సూపర్గా ఉందండి. మీరు కూడా చెయ్యండి, తినండి, అండ్ రుచి రుచి చూడండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.